కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ కాకినాడ సిటీలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రెస్ క్లబ్ నిర్వహణకు సొంత భవనం సమకూర్చి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. అయితే కాకినాడలో జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన భవనాన్ని సద్వినియోగం చేసుకుని ఐక్యత చాటే దిశగా ఒకటే ప్రెస్ క్లబ్గా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు. డిసెంబర్ 30వ తేదీలోపు సభ్యత్వాల నమోదు ప్రక్రియ పూర్తి చేసుకుని జనవరిలో నూతన కమిటీ ఎన్నికలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాకినాడలో ఉన్న జర్నలిస్టులంతా భేషజాలను వీడి ఉమ్మడి ప్రెస్ క్లబ్గా కొనసాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు స్వాతి ప్రసాద్, దురాని, శివనారాయణ రెడ్డి, కృష్ణం రాజు, కృష్ణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరం రెండు ప్రెస్ క్లబ్లను కాకుండా ఒకే ప్రెస్ క్లబ్ కావాలి, ఒకే అందరూ కలిసి ఉండాలని నినాదంతో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇప్పుడు దాకా మనం అనుకుంది ఏంటంటే ఏవైతే రెండు ప్రెస్ క్లబ్ వల్ల ఎక్కడికైనా వెళ్ళి ఫలానా జర్నలిస్టులు ఇబ్బంది ఉంది, ఫలానా ఇలా ఉంది అంటే మన వచ్చారు ప్రెస్ క్లబ్కి వారు ఏదో డబ్బులు ఇచ్చాం, లేదా ఇంకో ప్రెస్ క్లబ్ వచ్చారు, లేదా ఇంకొక ఏదో ఈవెంట్ పెట్టారు. కరెక్ట్గా ప్రెస్ క్లబ్ ఓపెన్ చేసే సంవత్సరం అవుతుంది. మరో సంవత్సరం మనం అందరం కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా సరే రెండు క్లబ్లు లేకుండా ఒక క్లబ్ మీద ఉండేసరికి కూడా ఉన్న పెద్దలు కూడా ఒక అడుగు కిందకి వచ్చి అందరూ కలిసి వెళ్దామని అన్నారు. కానీ కొంతమంది స్వాగతించవచ్చు, కొంతమంది స్వాగతించకపోవచ్చు. ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా మంచి వైపు అందరూ అడుగులు వేస్తారు. అందరూ కలిసి ఉందామన్న మంచి ఉద్దేశం కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ నిర్విరామంగా వెళ్తాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఐక్యతగా ఉండాలని మన పెద్దలు చెప్పిన మాటలు గుర్తుగా స్మార్ట్ సిటీ క్లబ్ పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు. కాకినాడలో ఒకటే ప్రెస్ క్లబ్ ఉండాలనే నినాదం ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది. గతం ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా మనం అందరం కలిపి ఒకే తాటి మీదకి రావాలనే ఏకైక ఎజెండాతోటే మాకు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అట్లాగే ఏ ప్రెస్ క్లబ్ అయితే ఉందో అక్కడి నుంచి కూడా నేను సభ్యులకు చాలా చెప్పుకున్నాను, అధ్యక్ష కార్యదర్శికి చెప్పుకున్నాను, మిగతా అందరికి కూడా చెప్పుకున్నాను. వీలైనంత వరకు నా శక్తి వంచన మేరకు వాళ్ళతో ఖచ్చితంగా కన్విన్స్ చేసి నేను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉమ్మడిగా నేను ఆ రోజు పెట్టుకున్న గెట్ టుగెదర్ కార్యక్రమంలో కూడా నేను అదే చెప్పాను. నా స్టాండ్ అయితే క్లియర్. విశదీకరించాలనుకుంటున్నాను. మనం ఈ క్లబ్ ప్రారంభించిన కొన్నాళ్ళలో మరో కొంతమంది వేరే వేదిక దాని పేరేమన్నా కావచ్చు పెట్టి మేము విడిగా ఏదో చేసుకుంటా అన్నారు. అయితే ఇలా విడివిడిగా 2 సంఘాలుగా వెళ్ళడం వల్ల పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులకు కావచ్చు, సమాజానికి కావచ్చు తప్పుడు సంకేతాలు ఎంతనైనా ఉద్దేశం మీద ఈ రెండింటిని కలిపి ఏకం చేసి జర్నలిజం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులుగా ఉండాలి. గతంలో ఎప్పుడో నేను జర్నలిస్ట్గా చేశాను, భవిష్యత్తులో ఎప్పుడో నేను జర్నలిస్ట్ అవుతున్నాను కూడా కాకుండా జర్నలిజం పెద్ద పేపర్ అవ్వచ్చు, చిన్న పేపర్ అవ్వచ్చు, పెద్ద ఛానల్ అవ్వచ్చు, చిన్న ఛానల్ అవ్వచ్చు, జర్నలిజం మీద బ్రతుకుతున్న కాకినాడ పరిధిలో జర్నలిజం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఇందులో సభ్యులు అవ్వాలన్న ఒక ప్రతిపాదన మేము తీసుకొచ్చాం. అందులో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని కూడా ఇందులో మేము తీసుకుంటామని చెప్పేసి మేము ఒక ప్రతిపాదన పెట్టాలి. ఏంటంటే ఏ గ్రూపుల కింద ఉన్నాయి కానీ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు కదా. ఏ కార్యక్రమం చేసినా ఏదో వ్యక్తి ఇచ్చేదంటే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటేనే దానికి సార్థకత ఏర్పడుతుంది. అటువంటిది 2 గ్రూపులు 2 క్లబ్లు అంట్లోకి అంటే ఇప్పటికన్నా ఉన్నా సరే మన సాయినాథ్ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నా శక్తి మీద నేను కృషి చేసి మొత్తం అందరినీ కూడా ఒకే తాడి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటున్నారు. అంటే ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది తప్ప అందరూ కూడా డెఫినెట్గా ఒకే వేదిక మీదకి వస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తాను. అయితే ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరు ఏ పేపర్లోనైనా పనిచేయచ్చు, ఏ ఛానల్లోనైనా పనిచేయచ్చు.
ఎవరికి ఏ పార్టీ అన్నా ఉండొచ్చు, పార్టీ ఛానల్స్ అవ్వచ్చు, అట్లా చూస్తాం కదా. అయితే మనం అందరం జర్నలిస్టులు కాబట్టి ఒక జర్నలిస్ట్కి కష్టం వచ్చిన, ఒక జర్నలిస్ట్ మీద ఏదైనా ఒక దాడి జరిగిన తప్పనిసరిగా ఈ రోజు నుంచైనా సరే ప్రతి ఒక్కరూ కూడా దాని మీద స్పందించాలి. ఇటీవల కాలంలో మనం చూసాం, మన పక్కన పడుతుంటే మనకి ఎందుకు లేదు ఆ పరిస్థితి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 30 అంశాల ఎజెండాతో జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ప్రభుత్వ అధికారుల తీరుపై పలువురు సభ్యుల అసహనం. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సహకరించాలన్న ప్రజాప్రతినిధులు. జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్, పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఘనంగా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం. ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ క్లబ్ భవనాన్ని జర్నలిస్టులంతా ఐక్యంగా సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.